మాల్దీవ్స్ రిలేషన్స్ గురించి తెలుసుకుందాం. మాల్దీవులు ఇటీవల దౌత్యపరమైన గందరగోళం మధ్య దౌత్యపరమైన అలజడిలో ఉంది. దౌత్యపరమైన వ్యాఖ్యలు, సైనిక స్థానాలు మరియు కీలకమైన ఒప్పందాలను రద్దు చేయడం ద్వారా భారత్తో సంబంధాల గురించి ప్రశ్నలను లేవనెత్తింది. మాల్దీవులు కూడా చైనాతో కొత్త ఒప్పందాలపై సంతకం చేసింది. భౌగోళిక రాజకీయ దృశ్యాన్ని ఇది మరింత క్లిష్టతరం చేసింది. భారతదేశం మరియు మాల్దీవుల సంబంధాలకు సంబంధించిన ప్రధాన అంశాలేంటి? చారిత్రక సంబంధాలు. భారతదేశం మరియు మాల్దీవుల మధ్య దౌత్య మరియు రాజకీయ సంబంధాలు 1965లో బ్రిటిష్ వారు ద్వీపాలపై నియంత్రణను వదులుకున్నారు. 2008లో ప్రజాస్వామ్య పరివర్తన తర్వాత రాజకీయ, సైనిక, వ్యాపార మరియు పౌర సమాజ ప్రముఖులతో సహా మాల్దీవుల్లోని వివిధ వాటాదారులతో లోతైన సంబంధాలను నిర్మించడంలో భారతదేశం సంవత్సరాలుగా పెట్టుబడి పెట్టింది. భారతదేశానికి మాల్దీవుల ప్రాముఖ్యత ఏంటి? భారతదేశానికి దక్షిణాన ఉన్న మాల్దీవులు అరేబియా సముద్రం మరియు వెలుపలకు గేట్వేగా పనిచేసి హిందూ మహాసముద్రంలో అపారమైన వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది సముద్ర ట్రాఫిక్ను పర్యవేక్షించడానికి మరియు ప్రాంతీయ భద్రతను మెరుగుపరచడానికి భారతదేశానికి అనుమతినిస్తుంది. 12వ శతాబ్దపు మొదటి సగం వరకు మాల్దీవియన్ దీవుల్లో బౌద్ధ మతం ప్రధాన మతం. పురాతన కాలంలో మాల్దీవుల్లో ఉన్న వజ్రాయన బౌద్ధ మతం యొక్క శాసనం ఉంది. సుస్థిరమైన మరియు సంపన్నమైన మాల్దీవులు హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి మరియు భద్రతను పెంపొందించడం ద్వారా భారతదేశం యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి అనుగుణంగా ఉంటుంది. మాల్దీవులకు భారతదేశం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. అవసరమైన సామాగ్రి: బియ్యం, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, కూరగాయలు మరియు మందులతో సహా రోజువారీ అవసరాలకు భారతదేశం కీలకమైన సరఫరాదారు. సిమెంటు మరియు రాతి బండలు వంటి పదార్థాలను అందించడం ద్వారా మాల్దీవుల మౌలిక సదుపాయాలను నిర్మించడంలో భారతదేశం కూడా సహాయం చేస్తుంది. విద్య: భారతీయ సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించే మాల్దీవుల విద్యార్థులకు భారతదేశం ప్రాథమిక విద్యా ప్రదాతగా పనిచేస్తుంది. అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఉంటాయి. విపత్తు సహాయం: సునామీలు మరియు తాగునీటి కొరత వంటి సంక్షోభాల సమయంలో భారతదేశం స్థిరమైన సహాయాన్ని అందిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అవసరమైన వస్తువులను అందించడం మరియు మద్దతు విశ్వసనీయ భాగస్వామిగా భారతదేశం యొక్క పాత్రను ప్రదర్శిస్తుంది. భద్రతా ప్రదాత: భారతదేశం భద్రతా సహాయాన్ని అందించిన చరిత్రను కూడా కలిగి ఉంది. 1988లో తిరుగుబాటు ప్రయత్నం సమయంలో ఆపరేషన్ కాక్టస్ ద్వారా జోక్యం చేసుకుంది మరియు మాల్దీవుల రక్షణ కోసం ఉమ్మడి నౌకాదళ విన్యాసాలను కూడా నిర్వహించింది. ఈ జాయింట్ ఎక్సర్సైజ్లు ఏక్ వెరిన్, దోస్తీ మరియు ఏక్ కథ. మాల్దీవుల పర్యాటక రంగంలో భారతదేశం ఆధిపత్యం. కోవిడ్-19 మహమ్మారి నుండి మాల్దీవులకు భారతీయ పర్యాటకులు ప్రముఖ సోర్స్ మార్కెట్గా మారారు. 2023లో వారు మొత్తం 18.42 లక్షల మంది సందర్శకులు కలిగి ఉన్న మొత్తం పర్యాటకుల్లో రాకపోకల్లో గణనీయమైన 11.2% ఉన్నారు. భారతదేశ మాల్దీవుల సంబంధాలకు సంబంధించిన ప్రధాన సవాళ్లేంటి? భారతదేశం అవుట్ ప్రచారం. ఇటీవల సంవత్సరాలలో మాల్దీవుల రాజకీయాలు ఇండియా అవుట్ ప్లాట్ఫామ్పై కేంద్రీకృతమై మాల్దీవుల సార్వభౌమత్వానికి ముప్పుగా భారత ఉనికిని బ్రాండింగ్ చేస్తున్నాయి. భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ ప్రధాన ప్రచారాంశాలు. ప్రస్తుత మాల్దీవుల అధ్యక్షుడు భారత దళాల ఉపసంహరణకు 15 మార్చి 2024 వరకు గడువు విధించారు. టూరిజం స్ట్రెయిన్. భారత ప్రధానమంత్రి లక్షద్వీప్ దీవులకు ప్రమోషనల్ సందర్శన తర్వాత ఉద్దేశించిన అవమానకరమైన వ్యాఖ్యల కారణంగా తలెత్తిన దౌత్యపరమైన వివాదం కారణంగా మాల్దీవుల్లోని పర్యాటక దృశ్యం గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. పర్యవసానంగా వివాదానికి ప్రతిస్పందనగా మాల్దీవులు బహిష్కరణ ట్రెండ్ సోషల్ మీడియాలో తేలుతుంది. మాల్దీవుల్లో పెరుగుతున్న చైనా ప్రభావం. మాల్దీవులు కీలకమైన షిప్పింగ్ లేన్లకు మరియు భారతదేశానికి దగ్గరగా ఉండటం వల్ల చైనాకు వ్యూహాత్మకంగా ఇది చాలా ముఖ్యమైనది. ఇది భారతదేశంలో అశాంతిని కలిగిస్తుంది మరియు ప్రాంతీయ భౌగోళిక రాజకీయ పోటీకి ఇది దారితీయవచ్చు. ఇటీవల చైనా మాల్దీవుల డీల్స్లో కీలకమైన అంశాలు: ద్వైపాక్షిక సంబంధాల పెరుగుదల. సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యానికి తమ దేశాల సంబంధాలను పెంచుతున్నట్లుగా చైనా మరియు మాల్దీవులు ప్రకటించాయి. కీలక ఒప్పందాలు: బెల్ట్ మరియు రోడ్ ఇనిషియేటివ్. కనెక్టివిటీ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తూ బెల్ట్ మరియు రోడ్ ఇనిషియేటివ్పై సహకార ప్రణాళిక రూపకల్పనను దేశాలు సంయుక్తంగా వేగవంతం చేశాయి. పర్యాటక సహకారం. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు దాని ప్రాముఖ్యతను గుర్తిస్తూ పర్యాటక రంగంలో సహకారాన్ని బలోపేతం చేస్తామని రెండు దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. విపత్తు ప్రమాద తగ్గింపు. ఒప్పందాలు విపత్తు ప్రమాదాన్ని తగ్గించడంలో సహకారాన్ని కలిగి ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని పరిష్కరించడానికి మరియు తగ్గించడానికి ఉమ్మడి ప్రయత్నాలను నొక్కి చెబుతాయి. బ్లూ ఎకానమీ. సముద్ర వనరుల సుస్థిర వినియోగంపై దృష్టి సారించి నీలి ఆర్థిక వ్యవస్థలో సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు వారు తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. డిజిటల్ ఎకానమీ. డిజిటల్ ఎకానమీలో పెట్టుబడులను బలోపేతం చేసే ప్రయత్నాలను నొక్కి చెప్పబడ్డాయి.
ఆర్థిక సహాయం. నిర్దిష్ట మొత్తం వెల్లడించినప్పటికీ చైనా గ్రాంట్ సహాయం అందించడం ద్వారా మాల్దీవులకు మద్దతునిచ్చింది. 2022లో ద్వైపాక్షిక వాణిజ్యం మొత్తం $451.28 మిలియన్ తో చైనా మాల్దీవుల వాణిజ్యం యొక్క ప్రాముఖ్యతను కూడా ఈ ఒప్పందాలు తెలియజేస్తున్నాయి.